మనకందరికీ చందమామ తెలుసు. తను చందమామ కథలు మనం చాలా విన్నాం, చాలా చదివాం. సో ఇప్పుడు తను కూడా మనతో పాటు ఇంకొక చందమామ కథని షేర్ చేసుకోవడానికి వస్తుంది. వెల్కమ్ జయశ్రీ. Hi. Hello, this is JYSR speaking. Is it Rangasalam audience here? Yeah, so hi అందరికి, నా పేరు జయశ్రీ. ఈరోజు కథ చెప్పడానికని ఈరోజు మీ ముందున్నాను. బట్ కథ చెప్పే ముందు సరదాగా కొంచెం కబుర్లు చెప్పుకున్నామా. మరి స్కూల్ అసెంబ్లీలా కూర్చున్నారబ్బా మీరంతా. ఫస్ట్ టైం ఓపెన్ మైక్ ఇస్తున్నాను, ఒక ఓ వేసుకోండి నా కోసం. వాళ్ళే కాదు, మనం కూడా గోల్ చేయగలమని ప్రూవ్ చేయండి అబ్బా అట్లీస్ట్. ఐ కాంట్ హియర్ యూ ఎవ్రీవన్. ఓకే సరే, ఓపెన్ మైక్ వచ్చా కదా, సరదాగా కొన్ని సిచ్యువేషన్స్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో బట్ ఒకదానికొకటి సింక్ లేదు. ఒకదాని నుంచి ఇంకోదానికి స్విచ్ అయ్యే ముందు నేను అలా వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు తిరుగుతాను. అది మీరు గ్రాస్ చేసి అర్థం చేసుకోవాలి. ఓకే, సో మరి రెడీయా? స్టార్ట్ చేద్దామా? ఓకే దెన్, టు బిగిన్ విత్, I turned 21 this year and entered into corporate. ట్రాజిక్. యా, అది మీరు అదృష్టం అనుకుంటారు అనుకుంటా కొంతమంది, బట్ దిగితే కానీ లోతు తెలీదు. దెన్ అలా సాగిపోతున్న జీవితంలో సరదాగా ఒక అక్క, నా కొలిగ్ ఒక తను వచ్చి హౌస్ లైఫ్ గోయింగ్ జయశ్రీ అని చెప్పని అడిగింది. నేను చాలా ప్లెయిన్గా సప్పగా ఉందక్క అన్నా. తను ఒకటే మాట, ఓన్లీ వన్ వర్డ్ ఏం చెప్పిందంటే, ఏరా సింగిల్వా నువ్వు? ఐ వాజ్ లైక్ వాట్ అంటే, అంత దారుణంగా ఉంది సింగిల్స్ కండిషన్. మా వాయిస్ టోన్ విని వద్దకి ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఎలా అంటే, ఇంకా ఏంట్రా ఈ అమ్మాయి ఎంతో ఓపెన్ మైక్ లో సింగిల్ అని డిక్లేర్ చేసేస్తుంది, చాలా ట్రై చేసేసుకున్నాం అనుకోకండి. అఫ్ కోర్స్ ప్రయత్నించడం మీ ఆనవాయితీ, పడకపోవడం మా అందం కదా. యా, సో ఫాలో అవుతున్నారు అందరూ వేరే దానికి. ఇప్పుడు ఓకే నెక్స్ట్ అండి, ట్రై చేద్దాము అని చెప్పి. లైఫ్ ఈజ్ షార్ట్ అక్క, నోట్లో పళ్ళు ఉన్నప్పుడే నవ్వేయాలి. నవ్వండి సో కొంచెం. ఓకే, సో యా, కబుర్లు చెప్పుకుందాం. సో కథ చెప్పుకుందాం ఇప్పుడు. ఒక చక్కని అందమైన వెన్నెల కథ. ఈ కథలో మోరల్ ఏంటి, కథ నీతి ఏంటి అని నేను స్టోరీ ఎండింగ్ లో చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. కథ టైటిల్ వచ్చేసి స్పర్శ. నాకు ఒక అమ్మాయి చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చి ఈ కథ రాశాను. సో తన పేరే పెట్టాను, తను ఇక్కడే ఉంది మీ మధ్యలోనే. శీర్షిక టైటిల్ స్పర్శ. సర్వాన్ని తనలో ఆహుతి చేసుకొని అవని ఎలా భరిస్తుంది? అవని అంటే భూమి. ఈ భూమి మనం బతుకున్నప్పుడు, మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని మోస్తూనే ఉంటుంది. ఇంత భారాన్ని భూమి ఎలా మోస్తుంది? సముద్రం ఉప్పొంగుతూ కూడా శాంతినిస్తూ ఎలా నిలుస్తుంది? సముద్రం అంటే మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం అని వెళ్తూ ఉంటాం, బట్ దాని అలలు అవి పైకి కిందికి పడుతున్నప్పుడు చేసే శబ్దాలు, అంత వైలెన్స్ తో కూడా మనం పీస్ ఎత్తుకుతున్నాం. అలాంటి సముద్రం ఒక సింబల్ ఆఫ్ పీస్ గా ఎలా నిలుస్తుంది? విశ్వానికి జ్వాల వెలుగును ఎలా ఇస్తుంది? తాను రగిలిపోతూ కూడా, జ్వాల అంటే అగ్ని, తాను రగిలిపోతూ విశ్వానికి అంటే ఈ ప్రపంచానికి కూడా లైట్ ని ఎలా ఇస్తుంది? ఫైర్ అనేది. రాళ్ళు రప్పలు మట్టి మడుగులలో పయనిస్తూ నది ఎలా ప్రవహిస్తుంది? అంటే నది ప్రవాహం అనేది ఎప్పుడు ఆగదు, అది ఒకదాని నుంచి ఒకటి వెళ్తూనే ఉంటుంది. కానీ దారిలో ఎదురయ్యే అడ్డంకులన్నీ దాటుకొని వెళ్తుంది. ఎలా? సో అందరికీ హాయ్, నేను సగటు రచయితని. ఈరోజు ఒక అందమైన చందమామ కథ, వెన్నెల కథ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అనగనగా ఆకాశంలో ఒక వెండి వెలుగు పుట్టింది. ఆ వెలుగు ప్రకాశం ఎంతో బాగుంది. ఎంత అంటే అది ఆకాశంలో రాత్రి నింపిన చీకటిని చెరిపేసే అంత వెలుగు. అప్పటిదాకా ఆకాశంలో కేవలం తమ వెలుగు మాత్రమే ఉందనే గర్వంలో చుక్కలు ఒక్కసారి ఆ వెలుగును చూసి అసూయపడ్డాయి. ఆ వెలుగుని అదుపు చేసి ఆధీనం చేసుకోవాలనే దురాశతో కొన్ని చుక్కలు తోక చుక్కలుగా మారి వెలుగు మీద దాడి చేశాయి. దానివల్ల
కల్మషం లేని ఆ వెలుగుపై ఎన్నో చెరపలేని చారలు పడి ఆ వెలుగు కాస్త వెన్నెలగా మారింది. మినుకు మినుకుమనే చిట్టు చుక్కలతో జీవించడం మొదలుపెట్టింది. ఇది జరిగిన 25 కాంతి వర్షాలకి, అంటే 25 లైట్ ఇయర్స్ కి ఆకాశంలో ఒక తల్లి చుక్క, తనతో పాటు ఒక పిల్ల చుక్క చేరాయి. తల్లి చుక్కకి వెన్నెలన్నా, ఆ వెన్నెల తన వెలుగు కోసం చేసే పోరాటం అన్నా అపారమైన గౌరవం. పిల్ల చుక్కకి మాత్రం అదేంటో ఆ చారలు పడిన కళ్ళు చూసే చురుకైన చూపులు చూసి వెలుగంటే, వెన్నెలంటే అమితమైన భయం. ఒకరోజు పిల్ల చుక్క తల్లి చుక్క దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా, చుట్టూ అంతా చీకటి అలుముకున్నా వెన్నెల ఎలా వెలుగుతుంది అని అడిగింది. తోడుగా తారలున్నాయిగా, గడిపేస్తుందిలే అన్నది తల్లి చుక్క. పిల్ల చుక్కకి సమాధానం సరితూగలేదు. ఓసారి పిల్ల చుక్క ఆ వెన్నెలకి తోడుగా ఉండే కోటి తారలలో ఒక తారను కలిసి మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. దానికి ఆ తార, వెలుగు రావడానికి వెన్నెల నింపాల్సిన అమావాస్యలేందో తెలిపిగానే వేచి చూస్తున్న రాత్రులు అవి. అంటే వెన్నెల తన వెలుగుని తిరిగి పొందడానికి ఎన్నో అమావాస్యలు నింపాలి. మరి ఆ అమావాస్యలో తనకి ఎవరైనా తోడున్నారా? లేదు. వెలితిగా, అంటే తాను ఒంటరిగానే పోరాడి తన వెలుగును తను తెచ్చుకుంటుంది. కమ్మిన చీకటిని చెరిపి వచ్చేది కాదా వెలుగు, కటిక చీకటిని చీల్చి కాంతినిచ్చేదా వెలుగు. అంటే తన చుట్టూ అలుముకున్న చీకటిని మాత్రమే చీల్చి తను బయటికి వస్తుందా అంటే లేదు. ఎంత చీకటి అలుముకున్నా దాన్ని చీల్చి బయటికి తన వెలుగును చూపిద్దామని వస్తుంది. భరించడం భూమి సహనం. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ లో కొన్ని క్వశ్చన్స్ చేసాం కదా, దానికి ఆన్సర్స్ లాగా అన్నమాట. భరించడం భూమి సహనం. ఎంత బరువున్నా భరించాలనుకోవడం అది భూమికి ఉన్న పేషెన్స్. శాంతించడం సముద్రం గుణం. అలా పీస్ఫుల్ గా ఉండడం సముద్రంకు ఉండే క్వాలిటీ. రగులుతున్నా వెలుగునివ్వడం అగ్ని ధర్మం. తాను కాలిపోతున్నా కూడా ఇతరులకు లైట్ ఇవ్వాలనుకోవడం ఫైర్ ఉండే ఒక ధర్మం. రాళ్ళు రప్పలు అడ్డొచ్చినా ప్రవహించడం నది కర్తవ్యం. ఏ అడ్డులు వచ్చినా కూడా ముందుకు వెళ్తూనే ఉండడం నది ఒక రెస్పాన్సిబిలిటీ. కానీ చీకటి కమ్మినా వెలగడం వెన్నెల నిర్ణయం. మాలో కలిగి మాతో మెలిగి మమ్మల్ని మెరిపించే తన సంకల్పం, తన కథనం, జీవనం. చీకట్లు కమ్మినా చింత లేకుండా వెలుగుతుంది నా చందమామ, మంచి ముద్దల జాబిలమ్మ అంటూ బదులిచ్చింది. ఆ రోజు ఆ పిల్ల చుక్కకి వెన్నెల స్పర్శ తెలిసింది. ఈ కథ ద్వారా మీ అందరికీ స్పర్శ వెన్నెలేంటో తెలిసేలా చేయాలని. ఈ కథలో అందమైన వెన్నెల మనం రోజు చూసే మామూలు అమ్మాయి. స్పెషల్ గా చెప్పాలంటే నా లైఫ్ లో నన్ను ఇన్స్పైర్ చేసిన అమ్మాయి. ఒక అమ్మాయి జీవితంలో గుర్తుపెట్టుకునే రోజుల కంటే మర్చిపోలేని రోజులే ఎక్కువ ఉంటాయి. పుట్టినప్పుడు ఎంతమంది ఆనందపడ్డారని గుర్తుపెట్టుకునే దానికంటే ఎంతమంది బాధపడ్డారని మర్చిపోలేరు చాలా మంది. ప్రతి అమ్మాయి లైఫ్ లో కొన్ని ఫేసెస్ చాలా కామన్ గా ఉంటాయి. అది సెలబ్రేషన్ అవ్వచ్చు, డివాస్టేషన్ అవ్వచ్చు. అలాంటి చెప్పుకోలేని ఫేస్ ఒకటి ట్రామా ఫ్రమ్ హరాస్మెంట్. బీ ఫిజికల్, మెంటల్ ఆర్ వర్బల్, ఎనీథింగ్. చాలా మంది గో త్రూ ఇట్ సైలెంట్లీ అండ్ సఫర్ సైలెంట్లీ విత్ ఆల్ ద స్కార్స్. వెన్నెల మీద చారల్లాగా ఒక 4 అమ్మాయిలు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే అందులో ఒక అమ్మాయి ఇలా ఓపెన్ అప్ అయి షేర్ చేసుకుంటే మిగిలిన 3 మాత్రం ఇది కామనేలే, ప్రతి ఒక్కరికి జరిగేది అని అంటారు. కామన్ అయినా ఆ ఇన్సిడెంట్ తర్వాత తను ఎప్పుడు నడిచే రోడ్డు మీద అదే ధైర్యంతో నడవగలదా? తను ఎంతో ఇష్టంగా వేసుకునే అదే డ్రెస్ ని అంతే ఇష్టంగా మళ్ళీ వేసుకోగలదా? అన్నిటినీ మించి మళ్ళీ మనిషిని నమ్మి ముందడుగు వేయగలదా? నా వెన్నెల వేసింది. చుట్టూ చీకటి కమ్మినా వెలగాలని తనను తను నమ్మి ఒంటరిగా నిలిచి నిర్ణయించుకొని ముందుకు నడిచింది. ఇప్పటికీ నడుస్తుంది. ఎంతో మందికి తన లైట్ ఇస్తూ ఇన్స్పిరేషన్ గా ఉంటూనే ఉంది. ఇలాంటి వెన్నెల వెలుగులు మీ జీవితంలో కూడా చూసే ఉంటారు, లేదా మీరే జీవించి కూడా ఉంటారు. ఆ వెన్నెలకి చెప్పండి, ఓయ్ వెన్నెల, నువ్వు అంతా వింటున్నావని నాకు తెలుసు.
అమావాస్య నుండి పౌర్ణమిగా ఎప్పటికైనా మారుతుంది. ఆ దారిలో నెలవంక లాంటి నీ నవ్వును పారేసుకోకు. నీ నవ్వుకుండే కాంతికి కోడి వెలుగులైనా వాడుకోవాల్సింది. సో కీప్ స్మైలింగ్. అది నా చిన్న వెన్నెల కథ, నా స్పర్శ కథ. సో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నాకు చెప్పండి. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. దిస్ ఇస్ జయశ్రీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.